బయటికి వచ్చిన పెన్నిస్ మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా ఇట్లా పక్క గుద్దుకుంటా ఉంటది. ఇట్లా రిపీటెడ్‌గా గుద్దుకోవటం వల్ల ఈ లోపల ఉన్న మజిల్ క్రాక్ వచ్చేసి దాని వల్ల కూడా ఈ పెర్నిస్ డిసీజ్ ప్రాబ్లమ్ అనేది వస్తది. జనరల్‌గా ఈ సెక్షువల్ పొజిషనింగ్‌లో మగవాళ్ళు కిందుండి సెక్షువల్‌గా ఆడవాళ్ళు పైనుండి సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఈ పెర్నిస్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ అనేది వస్తది. అంటే షుగర్ ఉన్నప్పుడైనా వచ్చిద్ది. లేకపోతే ఈ సెక్షువల్‌గా ఇట్లా రిపీటెడ్‌గా మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా పెన్నిస్ పక్కన గుద్దుకుంటున్నప్పుడు వస్తది. ఇట్లా రిపీటెడ్‌గా పక్కకు గుద్దుకోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఫీమేల్ ఆన్ ద టాప్. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్‌లో ఎరెక్షన్ వచ్చినప్పుడు పెయిన్ ఉండి, ఆ పెయిన్‌తో పాటు పెన్నిస్ బెండ్ ఉండి, పెన్నిస్ లోపల హార్డ్‌గా గట్టిగా తగులుతుందో దానికి ఆ ప్రాబ్లమ్‌ని పెర్నిస్ డిసీజ్ అంటారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రాబ్లమ్‌కి మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే ఇది స్లోగా బెండ్ అనేది పెరుగుతా ఉంటది కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేపించుకోకపోతే 10 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయిన ఈ కర్వేచర్ కొన్నిసార్లు 60, 70 డిగ్రీస్ దాకా ఇంత బెండ్ అయిపోయిద్ది. దాంతో పాటు పెన్నిస్ కూడా సైజ్ కూడా తగ్గిపోయిద్దనమాట. సో ఎవరైతే ఈ పెర్నిస్ డిసీజ్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో ఈ ప్రాబ్లమ్‌కి మా దగ్గర లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఏదైతే పెన్నిస్ లోపల మజిల్ డ్యామేజ్ అయిపోయి మీకు ఈ పెర్నిస్ డిసీజ్ ప్రాబ్లమ్ వచ్చిందో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ వల్ల ఆ మజిల్ డ్యామేజ్ అయిపోయిన మజిల్‌కి బ్లడ్ సప్లై మళ్ళీ పెరిగి పెన్నిస్ పెయిన్ తగ్గిపోవటము అండ్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు స్ట్రెయిట్‌గా పెన్నిస్ రావటం అనేది జరిగిద్ది. సో ఎవరైతే ఈ పెర్నిస్ డిసీజ్‌తో బాధపడతా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి.